బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలి అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఐజీ సహా కొందరు పోలీసు అధికారులు తమను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్లో ఆరోపించారు. అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైననే కేసులు పెట్టారని, తమ ఫిర్యాదులు పట్టించుకోవటం లేదని పిటిషన్లో వెల్లడించారు. 13, 14 తేదీల్లో అల్లర్లు జరిగితే 23న బెయిల్ వచ్చాక దొంగ రికార్డులతో కోర్టులో పోలీసులు దొరికారని పిటిషన్లో తెలిపారు. సదరు అధికారులపైన చర్యలు తీసుకుని విచారణ అధికారులుగా వేరే వారిని నియమించాలని పిటిషన్లో కోరారు. ఇక పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణకు చేపట్టింది. రైట్, ఇక పిన్నెల్లికి సంబంధించి అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే సదరు అధికారులపైన చర్యలు తీసుకోవాలి అనేసి చెప్పి అయితే పిన్నెల్లి పిటిషన్లో కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ హైకోర్టులో అయితే తన పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి అధికారులను మార్చాలి, వాళ్ళు వాంటెడ్లీ ఇలా చేస్తున్నారు అనేసి చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. దానిలో పిటిషన్లో అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? పిన్నెల్లి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తమపై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి అదేవిధంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరొకసారి లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టును మరొకసారి ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ మీద, అంటే సింగిల్ బెంచ్ మీద పిన్నెల్లికి సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో పిటిషన్ విచారణకి స్వీకరించినట్టు తెలుస్తుంది. అయితే విచారణ మధ్యాహ్నం 2:30 నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధానంగా తను 13వ తారీఖున ఈవీఎంలు ధ్వంసం అయితే 23వ తారీఖున తప్పుడు రికార్డులు తమపై పోలీసులు నమోదు చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదులో ఏదైతే పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా ఐజీ స్థాయి అధికారి నుంచి మొదలుకొని ఎస్సీఐ స్థాయి అధికారుల వరకు కూడా తన మీద లేనిపోయినటువంటి అక్రమ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేశారు. అంతా అంటే వన్ సైడ్ వెర్షన్ లో వెళుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే పాల్బాయ్ గేట్ దగ్గర జరిగినటువంటి ఏదైతే ఈ సిఐకి పిన్నెల్లి రామకృష్ణ వర్గానికి జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో దానిలో భాగంగా కూడా పోలీసు అధికారులు కూడా వన్ సైడ్ చేస్తున్నట్టు కూడా తను ఆరోపించిన పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. ఈ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించినట్టు తెలుస్తుంది. హైకోర్టు స్వీకరించింది. అయితే దీని మీద విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పిన్నెల్లి చేస్తున్నటువంటి ఏదైతే పిటిషన్ లో పేర్కొన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని అక్కడ బదిలీ చేయాలి, ఆ స్థానంలో కొత్త అధికారులను నియమించాలి. ఎందుకంటే రానున్న కౌంటింగ్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వన్ సైడ్ వెర్షన్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మార్చాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు దీని మీద అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ కింద హైకోర్టు స్వీకరించింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు పూర్తి స్థాయిలో దాని మీద వాదనలు అయిన తర్వాత, ఇరుపక్షాల వాదనలు అయిన తర్వాత ఏ తీర్పు ఇవ్వనుందని చెప్పనేది ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.